చిన్నప్పుడు సార్ తెలుగు సబ్జెక్ట్ అనేటువంటిది ఐ లవ్ ఇట్. పద్యాలు బట్టి పట్టేవాళ్ళం అనమాట. ఇది ప్రళయాగ్నివోల దశలల్ల గప్పగా విశ్వలింగములు వదలక వాయుసారథి జవంబునం దాటిన చేమి శేసుతులారా ఈ బిలము నొయ్యన బొయ్యి చురుండు దీని కప్పెదగ రభాంస జాలముల భీమసి కావాలి తాంకకుండగన అనేటువంటిది మాతృవేదన అనేటువంటి పాఠంలో మేము 10వ క్లాస్లో నేర్చుకున్నాం సార్. ఇదేదో బట్టి పట్టేసాం, దాని అర్థం తెలియదు పర్థం తెలియదు, కానీ తాత్పర్యం రాసేసేవాళ్ళు, అన్ని రాసేవాళ్ళం, ఫుల్ మార్క్స్ వచ్చేవి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను బీటెక్ చదివిన తర్వాత బీటెక్ చదువుతున్న టైంలో కొంచెం లిటరేచర్ పైన ఇంట్రెస్ట్ కలగడం, మహాప్రస్థానం శ్రీశ్రీ చదవడం, అప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్న పద్యం నాకు గుర్తుకు రావడం వల్ల మరి ఆ పద్యం యొక్క అర్థం ఏంట్రా అని చెప్పి అప్పుడు ఆలోచించాను నేను. అప్పుడు మనలోకి వచ్చి ఎంత గొప్పగా ఉందిరా, ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది, ఒక అడవి మొత్తం కారిచిచ్చులా కారిపోతున్నప్పుడు తన పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలో తెలియకుండా ఆ పక్షి ఒక రంధ్రంలో ఎట్లా తీసుకెళ్లాలా, దాన్ని ఎట్లా కాపాడుకోవాలా, రెక్కల మాటను కాపుకుంటూ అది కాపాడుకునే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక మోరల్ లెసన్ అనేటువంటిది. మనం చిన్నప్పుడేమో బట్టేసి మార్కుల కోసం చదువుతాం, కానీ నాకు ఏదో గుర్తుంది కాబట్టి దాని గురించి నాకు ఆలోచించేటువంటి ఏదో కలిగింది కాబట్టి, ఇంట్రెస్ట్ కలిగింది కాబట్టి నేను గొప్పతనం తెలుసుకొని కొద్దో గొప్ప దాన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చి ఐ లెర్న్ టు యునో ఎంబ్రేస్ ది వాల్యూ, మోరల్ వాల్యూస్. బట్ అందరూ ఏదో మార్కుల కోసం చదివేటప్పుడు అప్పుడేమో పెడతారు, సబ్జెక్ట్స్లో ఉంటాయి, కానీ ప్రాక్టికాలిటీలో అప్లికేషన్లో ఏమో ఉండవన్నమాట. సో ఈ గ్యాప్ని పిల్లల్లో మనం ఏదో చిన్నప్పుడు నేర్పించేటువంటి మారల్ స్కిల్స్ అనేటువంటివి ఎంతవరకు యూజ్ అవుతాయి, జస్ట్ ఫర్ మార్క్స్ సేక్ అనేటువంటి ఆలోచన నుంచి అది వాళ్ళ లైఫ్ని ఎండ్యూర్ చేసుకునేలాగా ఎలా మనం తీసుకెళ్ళాలి అంటే యాజ్ ఎ, బికాజ్ ఐ డోంట్ నో ద ఆన్సర్ యాజ్ ఎ ఫ్యాకల్టీ అండ్ ఆల్సో ద ప్రిన్సిపల్, హౌ వెల్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? ఇందులో 2 కారణాలు సార్. ఒకటి, ఎప్పుడైతే విద్యని మనం కొని అమ్మే స్టేజ్ వచ్చిందో అప్పటి నుంచి, అంటే మార్కులు కొనుక్కునే స్టేజు, అలాగే అవతల వ్యక్తిని ఇంప్రెస్ చేయవలసిన స్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణమైంది సార్. యాక్చువల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ చదువుతుండేటప్పుడు దాని తాలూకా టేస్ట్ ఏంటనేది తెలియాలి కదా. అలాగే ఇప్పుడు మనం ఏదైనా తింటుండేటప్పుడు చిన్నప్పుడు ప్రతిదీ రుచి చూసి దీని రుచి ఇది, దీని రుచి అని చెప్పగలుగుతున్నాం. కానీ ఇప్పుడు పిల్లలకి తినేటప్పుడు మొబైల్ ఉంటుంది, లేకపోతే టీవీ ఉంటుంది, ల్యాప్టాప్ ఉండడం వల్ల ఆ తింటున్న దాంట్లో రుచి ఏంటో తెలియదు. మెటీరియల్ లోనికి వెళ్ళాలి. మెటీరియల్ పదం ఎందుకు వాడాను అంటే, అలాగే ఇప్పుడు చదువులు కూడా, ఈ సంవత్సరం నేను 8th క్లాస్ చదివితే 8th క్లాస్లో ఉండే లెసన్స్కి క్వశ్చన్ ఆన్సర్ రాసి పాస్ అయిపోతే చాలు, 90% అబోవ్ మార్కులు వస్తే మా పేరెంట్స్కి హ్యాపీ అన్నదే తప్ప, దాని తాలూకా స్వీట్నెస్, అంటే ఆ కవి హృదయాన్ని చదువుతూ తట్టి లేపే టీచర్స్ మనకు కరువు అవుతున్నారు, దాన్ని ఆస్వాదించే విద్యార్థులు కరువు అవుతున్నారు సార్. ఇద్దరి వైపు నుంచి మనకి లాగింగ్ ఉంది. బట్ మార్కెట్లో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఇది గడిపిస్తే చాలని వీళ్ళు వెళ్తున్నారు, ఈ సంవత్సరం మనం చదివి పాస్ అయిపోతే చాలని. బట్ మీరు అనేది కరెక్ట్. వాడికి దాంట్లో ఉండే స్వీట్నెస్ అర్థమయ్యేటట్టు చేయగలిగితే, అది టీచర్స్ చేస్తారా పేరెంట్ చేస్తారా అనేది కాదు, చేయగలిగితే